ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం. ఏమైనా విశేషాలు ఉన్నాయి శేఖర్ గారు? అంతా వర్షం వాతావరణం మొత్తం చల్లగా ఉంది. ఎక్కడ చూసినా బురదమయంగా ఉంది. రోడ్లన్నీ బురదే. కానీ ప్రతి బడ్జెట్లో ప్రతి అంటే ఏ పార్టీ అధికారంకి వచ్చినా ఈ రోడ్లపైనే వేల కోట్లు కుమ్మరిస్తారు. ఆ వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయో తెలుస్తలేదు. డ్రైనేజీ వ్యవస్థ అట్నే ఉంటుంది, రోడ్డు వ్యవస్థ అట్నే ఉంటుంది. ఏడ చూసినా బురదే. వరంగల్ ఎయిర్పోర్టుకు 205 కోట్లు విడుదల. టైటిల్ క్లియర్గా ఉన్న 15 మంది రైతులకు 13.74 కోట్లు చెల్లింపు. అంటే 13,74,00,000 చెల్లింపట. ఇల్లు కోల్పోతున్న కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై రాని స్పష్టత. కోచి తరహాలో విమానాశ్రయం అని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రి గారు ఏదైతే ఉందో దేశం లోపల తెలంగాణ లోపల హైదరాబాద్ ఒకటే విమానాశ్రయం ఉంది తెలంగాణకు వచ్చి, అంతే కదా. అంటే బేగంపేట ఉన్నా కూడా శంషాబాద్ అంటే బేగంపేట కొంచెం ప్రత్యేక అవసరాలు వాడుకున్నా కూడా ఆ శంషాబాద్ విమానాశ్రయం అనేక దేశాలకు అక్కడ నుంచి ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాలకు కూడా ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. శంషాబాద్ విమానాశ్రయం అతిపెద్దది. అయితే దానికి అనుగుణంగా ఇంకొక 2-3 ఎయిర్పోర్ట్లు కట్టినట్టయితే శంషాబాద్ మీద కొంత దాని ఏమంటారు బర్డన్ తగ్గిపోతుంది. కొంచెం ఇబ్బందికర పరిస్థితి తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఒక ప్రతిపాదన ఉంది. ఏది ఆదిలాబాద్లో, అలాగే వరంగల్లో, అలాగే రామగుండం దగ్గర పాలకుర్తి దగ్గర కూడా ఈ యొక్క విమానాశ్రయం కడతామని చెప్తా ఉన్నారు. మా నాన్న పుట్టినప్పటి నుంచి ఇదే సంస్థ నడుస్తూ ఉన్నది. తర్వాత నేను వచ్చినా రేపు పొద్దున పిల్లలు వచ్చినా కూడా ఇది అయితా కాదనే వ్యవస్థ లోపల ఈ యొక్క 205 కోట్లు వరంగల్ అయితే ఇప్పుడైతే మొదలు పెడతామని చెప్పి కూడా రావడం జరిగింది. ఆంధ్రాలో తిరుపతి ఉన్నది, విజయవాడ ఉన్నది, విశాఖపట్నం ఉన్నది, ఇంకోటి ఉన్నది, 2-3 ఉన్నట్టున్నాయి. అంటే రాజమండ్రి కూడా ఉన్నట్టుంది కదా, రాజమండ్రి ఉంది. అంటే ఇన్ని స్థానాలలో ఎయిర్పోర్ట్ ఉన్నది. తెలంగాణలో మాత్రం కేవలం ఒక దగ్గర ఉంది. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తున్న సందర్భంలో కూడా ఈ అనేక కంపెనీలు ఇక్కడ సృష్టించబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సృష్టించబడ్డప్పుడు అనేక అవసరాల నిమిత్తం చాలామంది దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ ఓపెన్ కావడం చాలా ఆనందదాయకం, ఇబ్బందికరంగా లేకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ మూలకున్న మంచిర్యాల వ్యక్తి లేకపోతే ఆసిఫాబాద్ వ్యక్తి హైదరాబాద్కు పోయి హైదరాబాద్ నుంచి ఎక్కడికో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇక్కడ వరంగల్ అంటే దగ్గర ఉంటుంది కాబట్టి 100-150 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు వరంగల్ పోయి ఆ నుంచి మళ్ళీ అంటే స్టాప్ ఇస్తారనుకుంటా. మన ఎర్రబస్ స్టాప్ ఇచ్చినట్టు ఏరోప్లేన్ స్టాప్ ఇస్తే ఇక్కడ హైదరాబాద్కి ఆగి హైదరాబాద్లో మళ్ళీ కొంతమంది ఎక్కించుకొని మళ్ళీ విజయవాడ, వైజాగ్, చెన్నై అటు ప్రయాణం సాగించే విధంగా ఉంటాయి. వయా హైదరాబాద్ ద్వారా పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో లోకల్లో ఇక్కడ వరంగల్ టు అంటే ప్రయాణికుల నిమిత్తం డిమాండ్ బట్టి కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. గమనించవచ్చు మిత్రమా. వాస్తవానికి మీరు అన్నట్టు మనకు ఇటు హైదరాబాద్ దగ్గర లేదు, పోనీ ఇటు మహారాష్ట్రలో చూసుకున్నా మహారాష్ట్రది కూడా దగ్గర లేదు. వాస్తవం. ఒక్క వ్యక్తి ఒకవేళ ఎటన్నా పోవాలి అనుకుంటే మినిమం 6 to 8 hours జర్నీ చేసి మాత్రమే వెళ్ళాలి. వాస్తవానికి సికందరు సందర్భం వచ్చి చెప్తున్నా, నేను వైజాగ్ పోవాలనుకుంటే హైదరాబాద్ పోయి హైదరాబాద్ ఫ్లైట్కి వైజాగ్ పోవాల్సి వస్తుంది వాస్తవానికి. లేదు అనుకుంటే ఈ కార్లో ఇట్లా పోతే పొద్దునెక్కితే సాయంత్రం పోతాం. హైదరాబాద్ 5 గంటలు పడుతుంది ఇక్కడికి పోవాలంటే ఎగ్జాంపుల్గా. అదే వైజాగ్ పోతే 10 గంటలలో కార్ ఇట్లా షార్ట్గా చంద్రగఢ్ మీద కూడా 10 గంటలు వెళ్ళిపోతాం. అంటే అర్థం చేసుకోండి, పోవాలని ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా లెక్కిట్లా దిగాలనుకున్నా కూడా కుదరని సందర్భంగా కనబడతాం. సౌకర్యం లేదు. అట్లా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ కమిటీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. అయితే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో ఫీజుల నిర్ధారణ కమిటీ వేస్తున్న ఒక వార్త కథనం వచ్చింది. డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి UL PGM V3 పరీక్ష విజయవంతమాట. కర్నూలులోని NOARలో పరీక్షించిన DRDO లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే 12.5 కిలోల క్షిపణి అట. రక్షణ వ్యవస్థలో ఇదో మైలురాయి. రాజ్నాథ్ ఏపీ భాగస్వామ్యం గర్వకారణమని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మన దేశ ఆయుధ బలం రోజు రోజుకు పదునెక్కుతుంది. స్వదేశీ ఆయుధాల సామర్థ్యంలో తాజాగా మరో ముందడుగు పడింది. డ్రోన్ల నుంచి లక్ష్యాలపైకి దూసుకెళ్లే మరో తేలికపాటి క్షిపణి ప్రయోగం విజయవంతమైందని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. అంటే వాస్తవానికి అక్కడికి పోయేటి పెద్ద రాకెట్లు పెద్దగా ఉంటాయి కదా. ఇప్పుడు డ్రోన్తో పోయేది చిన్నదే అంత దూరం పోద్ది. అంటే లక్ష్యాన్ని చేసి 12 అంటే 12.5 కిలోలు ఉంటుంది. అది డ్రోన్ పెద్ద సామర్థ్యం కలది. అది తీసుకపోతే అంటే లక్ష్యాలను ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకో, డైరెక్ట్ పైనుంచి డైరెక్ట్ విడిచిపెడుతుంది. అట్లా కుప్పకూలిన స్కూల్ భవనం. రాజస్థాన్లో దుర్ఘటన, 7 విద్యార్థుల మృతి.
మరో 28 మంది గాయాలు, కొందరు పరిస్థితి విషయం. ఉదయం వేళ ప్రార్థనకు సిద్ధమవుతున్న ఘటన. వర్షాలతో నిలిచిన వరద, దోడలు దెబ్బతినడంతో ప్రమాదం. పాఠశాల హెడ్ మాస్టర్ సహా 5 టీచర్ల సస్పెన్షన్. సుమోటోకు స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు వార్త కథనం వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి, పాఠశాల హెడ్ మాస్టర్ సహా 5 టీచర్ల సస్పెన్షన్ అండి. వాళ్ళేం చిత్రం నాకు అర్థం కాదు. అక్కడున్న అధికారులను సస్పెండ్ చేయండి. ఇప్పుడు స్కూల్ రోజు చూస్తూ ఉన్నారు, ఇది వర్షం తడుస్తుంది కూలుతా అని తెలుసు. వీళ్ళు చెప్తూ ఉంటారు, కానీ నిధులు లేవు కదా మన దగ్గర, ఎప్పుడైతే నడవనివ్వండి, నిధులు లేవు కదా నడవనివ్వండి అని చెప్పి అధికారులు చాలామంది మాట్లాడే సందర్భాలు ఉంటాయి వాస్తవానికి. అంతే కదా శ్రీకాంత్ గారు? ఇప్పుడు అనేక జిల్లాల్లో అనేక సందర్భాలు, అనేక స్కూళ్ళు ఇప్పటికి కూడా పాటుపడే సందర్భంలో ఈ నీళ్ళు తడుస్తూ పెచ్చురోడిపోతూ అనేక ప్రభుత్వ కార్యాలయాలే అట్లున్నాయి. స్కూల్ దగ్గర ఎందుకు అంటే కొన్ని చూసినా అంటే లేటెస్ట్ కట్టిన బిల్డింగ్లే, అవి ఏం దశాబ్దాల క్రితం కట్టినవి కాదు. ఒక 5 లేదా 6 సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్ బిల్డింగ్లు కానీ కాంట్రాక్టర్లు కట్టిన ఏ బిల్డింగ్ అయినా అవి ఇప్పుడు తేలికపాటి ఇప్పుడు చిన్న వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాలు కురుస్తుంటుంది. వాళ్ళంతా కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంత పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టే ఇట్లా అయినప్పుడు స్కూల్ బిల్లులు ఎవరు అడుగుతారు శ్రీకాంత్ గారు? చిన్న పిల్లలు వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళ పిల్లలు అక్కడ చదవరు. నేను ఏమంటున్నానంటే అధికార నిర్లక్ష్యం ఇక్కడ కొట్టచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించిన మిత్రమా, ఎందుకోసం ఈ మాట మాట్లాడుతూ ఉన్నా అంటే అధికారులు సక్రమంగా పనిచేస్తే 5 సంవత్సరాలకు ఎందుకు కూలుతుంది? 5 సంవత్సరాలకు ఎందుకు పగులు తెలుస్తుంది? ఆ భూమి యొక్క దాన్ని ఏమంటారు టెస్టింగ్ ఉంటుంది. ఆ భూమిలో ఎంతవరకు తోడాలి, ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన ఉండాలని ఉండదా? అంతే కదా. మాట పిల్లర్స్ వేయాలా, గోడతో నిర్మాణం జరుగుతుందా? వీళ్ళని కట్టిన అసలు నాకు తెలిసి ఇప్పుడున్న ఈ కాంట్రాక్టర్లని ఈ యొక్క దాని బ్యారేజీలు కట్టిస్తే మాత్రం అద్భుతంగా ఎన్ని ఊర్లు కొట్టుకుపోయాడు. 3వ ప్రపంచ యుద్ధం ప్రళయం వచ్చేది కావచ్చు. ఇప్పుడున్న కాంట్రాక్టర్లతో ఇప్పుడున్న ఇంజనీర్లతో అంటే కొంతమంది ఇంజనీర్లతో కడితేనే కదా మన కాలేజ్లో మాట్లాడింది. అదే అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు వాస్తవానికి ఒక ఏఈడి అంటే ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఏం సార్ ఇది 5 సంవత్సరాల క్రితం ఇట్లా కట్టింది కదా, ఇది ఎందుకు కూరుస్తున్నది అని ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే సార్ సాయిల్ కరెక్ట్ లేదు, సాయిల్ కరెక్ట్ లేకపోతే అక్కడ ఎందుకు శాంక్షన్ చేసాను? ఫస్ట్ అక్కడ సాయిల్ బాగలేదు, వేరే కాడ కన్స్ట్రక్షన్ చేయండి, ఇక్కడ చేయకండి అని ఎందుకు ఆబ్జెక్షన్ పెట్టలేదు? ఇప్పుడు సాయిల్ బాగలేదని బిల్డింగ్ పైన ఇప్పుడు కాంట్రాక్టర్ బాగా కట్టలేదు అంటలేడు, సాయిల్ బాగలేదు అంటున్నాడు. సాయిల్ బాగలేకపోతే ఇప్పుడు 6 mm కాడ 12 mm వేయండి. ఇప్పుడు ఒక బస్తా సిమెంట్ వాడే కాడ 2 బస్తాలు పడితే సాయిల్తో పనే లేదు కదా, క్రాక్స్ రావు కదా, పిల్లర్లు చూసుకుంటే కదా అదంతా. దానికి ఇంజనీర్లు చెప్తారు కదా. ఇక్కడ ఇప్పుడు ఇసుక మేడల మీద కట్టిన బ్యారేజీలే ఉంటాయి సందర్భాలు ఉన్నప్పుడు ఈ యొక్క సాయిల్ మీద ఎంతవరకు కట్టాలనే మీకు ఒక ఆలోచన లేకపోతే ఎందుకోసం నాకు అర్థం కాదు. మరి ఇంకోటి అదే ఏరియాలో కట్టిన బిల్డింగ్లు మాత్రం బాగున్నాయి, మరి అక్కడ సాయిల్ బాగుందా? ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇల్లు కట్టుకుంటారు కదా, వాళ్ళ ఇల్లు మాత్రం బాగానే ఉన్నాయి. మరి ఏం చేయాలంటే నాకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు గోడ కూలిపోయే పరిస్థితి అనుకో, ఆ కుటుంబాన్ని తీసుకుపోయి అధికారులు ఒక కుటుంబాన్ని తీసుకుపోయి ఉంచాలి. ఒక 10 రోజులు ఉండండి అని చెప్పాలి వర్షాకాలం. అదే అట్లనే బుద్ధి వస్తుంది. వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టుకుంటారు, ఎంత మంచిగా లాంగ్ లీవ్ పెట్టుకొని ఎక్కడికి పోతారు. ఆఫీసులో పెచ్చుడు తట్టుంటేనే ఈ టేబుల్ ఇటు జరుపుతారు వాస్తువు లేకపోయినా, పుస్తకాలు పెచ్చుడు పడతాయని. కానీ మన ఆ పిల్లలు కూడా మన పిల్లలే కదా. ఎందుకోసం వాస్తవానికి మరో 28 గాయాలు అంటే పిల్లలు ఎంతమంది గాయాలైనా 7 విద్యార్థులు మృతి. వాళ్ళు ఏం చేసిండ్రు? అలా చిన్నోళ్ళు ఎంతమందో పెద్దోళ్ళు ఎంతమందో. హెడ్ మాస్టర్ ఏం చేస్తారు, టీచర్ ఏం చేస్తారు? కారును గోడెక్కిచ్చేశారు. మధ్యమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం. అదుపు తప్పి డివైడర్ ఢీకొన్న కారు పల్టీలు కొట్టి గాల్లోకి లేచి ఇంటి ప్రహారపైకి పరారీలో డ్రైవర్ అంట, కారులో ఉన్న 2 గాయాలంట. హైదరాబాద్ దుండిగలో కట్టినట్ట. ఇది ఇట్లా ఉంచి తిట్టుంటుందా శ్రీకాంత్ గారు? మంచి షోకేస్ డెకరేషన్ లాగా బాగుంది, అసలు బాగుంది. అది గమ్మతున్నది కదా. గోడె అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నాడు వాడు. ఎగిరెగిరి పల్టీలు కొట్టి గోడెత్తు ఎగిరింది అంటే ఎంత ఫాస్ట్ ఉండొచ్చు? గోడెక్కి మంచిగా మాది షోకేస్లో పెట్టినట్టు ఉంది అది. ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలే. తర్వాత స్థానంలో క్యాన్సర్, పాలిట్రామా. ఏడాదిన్నరలో 10.70 లక్షల చికిత్సలు. 5 విభాగాల్లోనే 6.55 లక్షల కేసులు. ఆరోగ్యశ్రీలో 461 పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రులు ఎం ప్యానెల్ కోసం పోటీ పడుతున్న వైనమాట.
భారీగా పెరగడానికి కారణాలు బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున 25,000 వైద్య చికిత్సలు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000కు పెరిగిందట. అందుకు కారణాలు వైద్య పరిమితిని 10 లక్షలకు పెంచిందట. ప్రైవేట్ ఎంపానల్ ఆసుపత్రుల సంఖ్య 374 నుంచి 461 పెరిగింది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్య 898 నుంచి 1495 జరిగింది. అంటే 1370 చికిత్సల ధరను 20 నుంచి 20% మేర పెంచారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రతి నెల క్రమం తప్పకుండా సగటున 50 నుంచి 60 కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసిన ప్రైవేట్ ఆసుపత్రులు సైతం మళ్ళీ తిరిగి ఆ సేవలను కొనసాగిస్తున్నాయని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరేమనుకున్నా కూడా ఇది వాస్తవం. ఆరోగ్యశ్రీ విషయం లోపల గత ప్రభుత్వం లోపల దాన్ని మరుగున పడేసింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆయుష్మాన్ భారత్ అనుకుంటు కదా, ఆ పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టమంటే కూడా ఆ పథకం మేము ప్రవేశపెడతామా అని ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పినాడు. ఆరోగ్యశ్రీలో కూడా బిల్లులు చెల్లించక కొన్ని ప్రైవేటు ఏవైతే ఆసుపత్రులు ఉన్నాయో ఈ రోజు వరకు అంటే మా ప్రభుత్వం లోపల ఎప్పుడు కూడా మేము సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన సందర్భం. దాని తర్వాత ఇక్కడ మీరు గమనించచ్చు మిత్రమా, అయితే ఇంతకుముందు 25,000 చికిత్సలు వైద్య సేవలు అందిస్తే ఇప్పుడు 60,000 వరకు పెంచడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే 671 ఆసుపత్రుల సంఖ్య 374 నుంచి 461 పెరిగింది. తర్వాత చికిత్సలు రకరకాల జబ్బులు ఉంటాం కదా, అది 800 నుంచి 1800 పెంచడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 1000 1300 వరకు ఇది ఒకటి పెంచడం జరిగింది. మళ్ళా ఈ యొక్క లిమిట్ని 10 లక్షలు పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు చికిత్సకు పెంచడం. దానివల్ల ఈ ఆసుపత్రులు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మాకు డబ్బులు లేక మేము బంద్ చేస్తామన్నాయో ఆ ఆరోగ్యశ్రీ కింద మాకు డబ్బులు వస్తున్నాయి. అంటే దాదాపుగా నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది ప్రైవేట్ హాస్పిటల్కు. మీరు గమనించిన మిత్రమా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మంది గుండె జబ్బులు కానీ మొదలుపెట్టి అన్ని జబ్బులను కూడా ఈ చికిత్స ద్వారా ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు మెరుగైన వైద్యం అందించడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అనేక పేద బిడ్డలకు ఈరోజు వైద్యం అందుతూ ఉంది. మీరు ఎవరేమనుకున్నా ఇది సత్యం. మీరు కావాలంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తుంది. ఈ యొక్క బీజేపీ పార్టీ వ్యక్తికైనా పనిచేస్తుంది. ఏ పార్టీ వాళ్ళు కాదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం లోపల ఈ యొక్క 50 నుంచి 60 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నది. అలాగే చికిత్స ఖర్చును పెంచడం జరిగింది. అలాగే ఈ యొక్క జబ్బులను ఏవైతే ఉన్నాయో దాని సంఖ్యను కూడా పెంచడం జరిగింది. మీరు గమనించండి మిత్రమా, ఎవరేమైనా కూడా అంటే ఎక్కడైతే ఆసుపత్రులు మేము చేయమని పక్కకు పోయినాయో అవే ఆసుపత్రులు ఇలా మేము చేస్తాం, మాది కూడా హాస్పిటల్లో చేర్చుకోండి ఆ జాబితాలో అని చెప్పి ఇలా హాస్పిటల్ పోటీ పడే స్థితికి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. దాన్ని గర్వకారంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి కాదు శ్రీకాంత్ గారు, 1800 పెరిగిందట. అంటే బిల్లులు సక్రమంగా వస్తున్నాయి కాబట్టి పోతున్నారు. ఐఏఎస్ లక్ష్మికి పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఓఎంసీ కేసులో హైకోర్టు సృష్టీకరణ. శ్రీలక్ష్మి హైకోర్టు గతంలో ఊరట కల్పించడంపై సుప్రీంకు వెళ్ళిన సిబిఐ మళ్ళీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం. రెండోసారి విచారించి శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి అట ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈమె ముఖ్యమైన ఐఏఎస్గా కొనసాగింది. ఆ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈమె కొంచెం అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోవడం జరిగింది. తర్వాత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తర్వాత ప్రభుత్వంలో మొన్న జైలు కావడం జరిగింది. ఏదేమైనా ఆ పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే, ఈ ముచ్చటలే అని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి కేసులో అనుకుంటా కదా ఏది ఇప్పుడు. అవును, మరి గాలి జనార్దన్ రెడ్డి మేము బయటకు వచ్చేసిండు, మరి ఈమెమో లోపల బయటకు వచ్చింది కదా. గాలి జనార్దన్ రెడ్డి ఏమో బయటకు వచ్చి ఉంది కదా, ఆరోగ్యం క్షీణించింది, వాళ్ళ బెయిల్ వచ్చింది. కానీ దేశ చరిత్రలో ఉన్నాయి అనేక మంది ఐఏఎస్లు ఒక రకమైతే ఈవెని మనం ఒక ఉదాహరణ చూపెట్టుకొని చాలామంది ఐఏఎస్లు చెప్పొచ్చు. నేను చెప్పినాను, అమయ్ కుమార్ గారు ఉంటారు కలెక్టర్ గారు, ఈవెనే నేను చూపెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆ భూముల కేసులో తిరుగుతూ ఉన్నాడు. వాస్తవానికి మేము అధికారంలో ఉన్నప్పుడే కులగన్న చేయాల్సింది, అవకాశాల్లో న్యాయపరమైన వాటా ఇవ్వాల్సిందే, రెట్టింపు వేగంతో పనిచేసి ఆ తప్పును దిద్దుకుంటాం. తెలంగాణ కులగన్న దేశ రాజకీయాలనే కుదుపు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో దీంతో పెను మార్పు. రిజర్వేషన్లో 50% అడ్డుగోడను కూల్చేశారు. ప్రైవేట్ విద్యలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా. మోదీదంతా ప్రదర్శని.
ఆయనలో సరికేమీ లేదు. మీడియా ఆయన ఇమేజ్ని అతిగా పెంచేసింది. కాంగ్రెస్ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రావాలని ఏదైతే ఉందో వాస్తవానికి మేము కులగణన 2014 కంటే ముందు మేము అధికారంలో ఉన్నప్పుడే చేస్తే అంత పంచాయతీ ఉండకపోయేది. మేము అధికారం పోయిన తర్వాత అంటే వాస్తవానికి ఒక నాయకుడు తప్పొప్పుకోవాలంటే దానికి గుండె ధైర్యం కావాలి. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు వాస్తవానికి ఒక నిజమైన మాట మాట్లాడిండు. మేము అసలు ఇప్పుడు ఈయన చేయి అది చేయని మేము అడగాల్సి వస్తుంది. మేము అప్పుడే చేస్తే పంచాయతీ ఉండకపోయేది అని ఆయన రిలైజ్ చేశానంట. ఏమంట వాస్తవ రూపానికి అది రావడం జరిగింది. మరి సార్కి అప్పుడు ఆలోచన రాలేదు అంటే అప్పుడు కూడా ఇంత లేదు శ్రీకాంత్ గారు. వాస్తవానికి కూడా 15-10 సంవత్సరాల క్రితం కూడా ఇంత లేదు. ఈ కులగణన బీసీ ఉద్యమం అంటే నాలో ఉండే ఇంత టెక్నాలజీ లేదు. అసలు ఎవరైందనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి. అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్ కొట్టివేదనట. తెలుగు రాష్ట్రాన్ని కాశ్మీర్తో పోల్చలేమని వెళ్ళాడట. అంటే అంటే ఎక్స్ట్రా నియోజకవర్గాలకి లేనట్టే పెంచుతారు, మళ్ళీ పెడతారు. నా నాయకుడు మాటలు స్ఫూర్తినిచ్చాయి. కులగణనపై రాహుల్ వ్యాఖ్యల మీద రేవంత్ స్పందనకు వార్త కథనం వచ్చింది. ఏంటంట బీసీల నోటికాడు భూమను కాజేసింది బీజేపీ కుట్రలో వార్త కథనం వచ్చింది. పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి. బీసీలపై రేవంత్కు నా ప్రేమను చాటుకోవాలి. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలను అవమానించారు. బండి ఈతల వివాదం సమసిపోతూ ఉంది. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందు మీ నాయకుడిని ఏ కులమో చెప్పు. ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటావా. సీఎం వ్యాఖ్యల కిషన్ రెడ్డి కౌంటర్ వార్త కథనం వచ్చిందా? రైట్. అయితే పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేస్తారు కానీ ముందు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా దిగిపోండి. వాళ్ళంటే 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న నచ్చింది కదా. ఇంత బీసీ ఉద్యమం జరిగేటప్పుడు మీకు ఇవ్వడం అయితే ఏ బీజేపీ నాయకుడు కూడా ఆశించలేకపోయినారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఒక బీసీకి ఈటల రాజేంద్ర గారు అడుగుతూ ఉన్నారు కదా, అతనికో లేకపోతే ఇంకోరికో ఇచ్చి మీరు ముందు రాజీనామా చేయండి. అంతే కదా. ఆయన వాళ్ళ సీఎం చేసేవాళ్ళు వాళ్ళ పార్టీ మీకు హక్కులేదు కదా. ముందు మీ నిబద్ధతను చాటుకోండి. మీ నిబద్ధత ఎట్లా? మీరు రాజీనామా చేసిగో మీరు రాజీనామా చేస్తాం, నాకు వచ్చింది అవకాశం, నేను 4 రోజులు చేసిన, కానీ నాకు ఎందుకో బీసీ కులగణన ప్రేమ ఉన్నది కాబట్టి నేను పక్కకు జరుగుతా ఉన్నాను, ఇద్దరికి ఇవ్వండి అని చెప్పి మీరు చెప్పండి. అయితే ఇక్కడ సార్ ఆలోచన ఏంటిదంటే మీరు బీసీ కోసం కొట్లాడుతున్నారు కదా, ఫస్ట్ మీరు బీసీ బర్తరఫ్ చేయండి సీఎంగా. ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని సీఎం బీసీ మీరు దిగిపోయి బీసీ నాయకుడిని సీఎంగా నిలబెట్టండి. అప్పుడు బీసీల కోసం కొట్లాడండి. కేవలం మాటలతో కాదు చేతలతో చూపెట్టండి అని సార్ చెప్తున్నారు. కానీ ఇంత బీసీ ఉద్యోగంలో ఆయనకు యాక్చువల్ పదవి తీసుకోవడం మనం ఎట్లా? వాళ్ళు సమర్థిస్తలేరు, బీసీలను సమర్థిస్తలేరు. వాళ్ళు బీసీకి మేము న్యాయం చేస్తామని చెప్తలేరు. వాళ్ళు చేస్తలేరు. మేము చేయగానే మేము చేయమంటారు. అది మీరు కొట్లాడుతున్నారు కాబట్టి మీరు చేయండి, మీరు చేసి చూపెట్టండి, తర్వాత మేము చేస్తాం. బీజేపీ వాళ్ళను బదనాం చేయకండి. అరే మరి ఏది మరి బీజేపీ వాస్తవానికి మిస్టేక్ గమనించండి. రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు. మీరు గమనించండి. వాస్తవానికి రేపు పొద్దున సీఎం మార్పు గిట్ట జరిగితే బీసీ గిట్ట చేయాల్సి వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి స్థానం ఉఫ్ అయిపోతుంది వాస్తవానికి. కానీ కులగణనకు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. వాస్తవం మీరు గమనించవచ్చు. దానికి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ దగ్గర కూడా పంపింది రేవంత్ రెడ్డి గారే. అంటే ఆయన కిందకే నీళ్ళు వస్తాయి. వాస్తవానికి ఆయన కాళ్ళ కిందకి ఆయనకే నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఇలా ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పక్క పోయే పరిస్థితి ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. వాళ్ళు నిబద్ధత చాటుకున్నారు. ఆల్రెడీ అనేక వేదిక మీద ఇదే మహేష్ గౌడ్ గారు ఏమని చెప్పినాడంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆఖరి ముఖ్యమంత్రి, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అని డైరెక్ట్గా చెప్పిన స్టేజ్ మీద మీరు దమ్ముంటే చెప్పండి. నేనే మా తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం మాదే ఉంటుంది, అధికారంలో ఉండి వాళ్ళు చెప్పడం గొప్ప విషయం. మీరు చెప్పండి మరి మేము రాజీనామా చేస్తాం అని చెప్పి. అంతే కదా. అన్ని చిక్కులు వస్తున్నాయి కదా. 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన మోదీ ప్రధానికి ఘన స్వాగతం పలికిన ముయిజ్జు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలను ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో మాల్దీవులు వేయండి సార్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళకు మీరు బాగా ఇబ్బందులు ఉన్నారు కదా, సరిపడిగా మరి ఒక 5,000 కట్టిస్తా అంటే వాస్తవానికి ఈరోజు మాల్దీవులు బతుకుతుంది నిలబడుతుంది అంటే కేవలం భారతీయ పర్యాటకుల వల్లనే నిలబడతా ఉంది మాల్దీవులు. వాస్తవమే. సరే, ఇక్కడ ప్రకటించండు, సంతోషం. మరి ఇలానే మన తెలంగాణ కూడా ప్రకటించవచ్చు కదా. ఎట్లుంటుంది శ్రీకాంత్ గారు? ఏం మాట్లాడతారు మీరు? ఆయన దేశానికి వెళ్ళి కాబట్టి వాళ్ళకు అక్కడ కూడా పురస్కారం ఇస్తారు. ఏదో ఒకటి చెప్పారు. అది
ఎస్సీఏ కార్యదర్శి దేవరాజు అరెస్టు పూణేలో వచ్చిన వార్త కథనం వచ్చింది. ఆ నిలువ నీడలేక సర్కారు బడిలోనే ఆశ్రయం. సిద్దిపేట జిల్లా మైసమ్మవాగు తండా మాజీ సర్పంచ్ కుటుంబం దీనస్థితి. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ లావణ్య. బిల్లులు రాక 2 ఎకరాల భూమి సొంతింటిని అమ్ముకున్న వైనమాట మూతబడ్డ స్కూల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నాడట. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలిస్తే నేనంటూ చాలామంది పోటీ పడుతున్నారు కదా, ఇలాంటి రిపీట్ కావని ఏమన్నా ఉంటాయా? ఉంటాయి, రిపీట్ అవుతాయి. మరి రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎందుకు ఆలోచన లేదు అటు గవర్నమెంట్కి కానీ ఇటు వీళ్ళకి కానీ? వాస్తవానికి గత ప్రభుత్వంలో కూడా సర్పంచులు ఆకలి కేకలు మనం విన్నాం. అన్నదాతల ఆకలి కేకలు వేరు మిత్రమా, సర్పంచులు ఆకలి కేకలు మనం వినడం జరిగింది. వాస్తవాన్ని బిల్లులు లేక అనేక మంది కూలి పనులకు వెళ్ళి అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది, మీరు గమనించవచ్చు. ఇలా మన ఛానల్లో కూడా సర్పంచుల సంఘం అధ్యక్షులతో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఏం చేసినాడంటే కేసీఆర్ గారు ఈ డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా ఈ సర్పంచుల పైసలతోనే పెట్టించండి. వాస్తవానికి పెట్టించి వాళ్ళు ఆర్థికంగా మొత్తం లోపలికి పోవడానికి తయారయ్యాడు వాళ్ళు. అంటే ఆర్థిక లోటు వెనుక పోవడానికి కారణమైండు. అయితే నేనేం చెప్తున్నా అంటే వాస్తవానికి ఇదే నిజం. ఈ నేను మాట్లాడేది బాధాకరమైంది శ్రీకాంత్ గారు. ఏంటంటే విషయం, ఏమైనా మాట్లాడితే నువ్వు కాంగ్రెస్ ఫేవర్గా మాట్లాడుతాను అని. కాదా నాకు అర్థం. ఈ సర్పంచ్ ఉన్నాడు ఎగ్జాంపుల్గా, ఈ సర్పంచ్ కాంగ్రెస్ కుటుంబమా ఎవరే? బీఆర్ఎస్ కుటుంబమే కదా. మళ్ళీ సిద్దిపేట జిల్లా, సిద్దిపేట ఎవరిదే? హరీష్ రావు గారి జిల్లా సిద్దిపేట జిల్లా మైసమ్మవాగు తాండాలో. సరే ఏదైనా సిద్దిపేట జిల్లా అంటే హరీష్ రావు గారే. అదే సిద్దిపేట జిల్లా కేసీఆర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉండే, అంతే కదా. అటువంటి సందర్భంలో కూడా 2 ఎకరాలు అమ్ముకున్నాడు, సొంతింటిని కూడా అమ్ముకొని ఈయన పాపం చేసిండట. వీళ్ళ కుటుంబం ఎవరిదా? ఆ సర్పంచ్ అంటే అక్కడ అప్పుడే అదే కదా. లాస్ట్లో దాన్ని ఏమంటారు, రైతు వేదికలు, మీరు అన్నట్టు శ్మశాన వాటికలు, ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం, ఒక రైతు వేదికలు ఇప్పుడు ఉపయోగంలో ఉన్నాయి. అవి కూడా రైతులకు ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదో పనిచేస్తున్నాయి. పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక ఎక్కడా వాడినట్టు చరిత్రలో కనబడట్లేదు వాస్తవం. ఇంకొకటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కేసీఆర్ అలా చేసిండు ఇలా చేసిండు అంటున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ బిల్లులు ఎందుకు శాంక్షన్ చేయలేకపోయిండు? అంటే కొంత బిల్లు శాంక్షన్ అయింది. ఏ ప్రభుత్వం అయినా ఆయన చేసింది ప్రభుత్వానికే, పార్టీకి అయితే కాదు. అంటే దాని ఏమంటారు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కే. గ్రామ పంచాయతీ మొన్న కొంత బిల్లు చేసింది కదా, మనం చదివిన ఆల్రెడీ. ఇది లోపలికి పోయి 3వ పేజీ చదివితే పరిస్థితి ఘోరంగా ఉన్నది. పాపం ఆయన సామాను ఇంట్లో 3వ పేజీ తీయండి. ఒక సర్పంచ్ అంటే తెల్ల బట్టలు వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకున్నాడు, కద్దరు బట్టలు వేసుకొని కారు పట్టుకొని తిరిగే రేంజ్లో ఉండాల్సిన సర్పంచ్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడు చూడండి. ఇక్కడ ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయని నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన ఓ తాజా మాజీ సర్పంచ్కు నిలువ నీడ లేకుండా పోయింది. బిల్లులు రాక అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకున్న ఆ మాజీ సర్పంచ్ కుటుంబం గత్యంతరం లేని పరిస్థితుల్లో మూతబడిన ప్రభుత్వ పాఠశాల ఆశ్రయం పొందుతుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసన్నవాగు తండా తాజా మాజీ సర్పంచ్ సందపోయిన లావణ్య దినస్థితి. 2019లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికైన లావణ్య బిల్లుల తర్వాత వస్తాయన్న నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడం, అప్పుల భారం పెరగడంతో ఇంటితో పాటు 2 ఎకరాల భూమిని విక్రయించారు. కానీ అప్పులు తీరలేదు. సొంతింటిని అమ్ముకున్న తర్వాత సమీపంలోని కుందనవానిపల్లె ఆ గ్రామంలో చిన్న ఇంట్లో లావణ్య కుటుంబం అదొక చెందింది. విద్యుత్ ఘాతానికి గురై ఆ ఇంటి యజమాని గురువారం మరణించగా లావణ్య కుటుంబం ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయానికి మరో ఇల్లు లభించకపోవడంతో లావణ్య కుటుంబం మైసమ్మవాగు తండలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరింది. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తాజా మాజీ సర్పంచ్ లావణ్య కోరుతున్న ఒక వార్త కథనం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కావాలట. అప్పుడు డబుల్ బెడ్ సిద్దిపేట జిల్లాలోనే ఒక సర్పంచ్ పనిచేసిండు. ఆ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించుకోలేకపోయినాడు. అతనికి కూడా రాలేకపోయింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు గమనించండి, ఇక్కడ పాయింట్ తీసుకుంటే అదే కరెక్ట్. ఇలా పొన్న ప్రభాకర్ స్పందించి ఇందిరమ్మ ఇల్లు కావాలంటాడు. సరే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆయనకు ఇల్లు లేదు, ఆ దీనస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఏ పార్టీ అయినా ఉంది కాబట్టి మేము గట్టిగానే కొట్లాడుతాను, ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. రెండో విషయం తీసుకుంటే ఇక్కడ 2019లో బీఆర్ సర్పంచ్ గెలిచింది సారు. గెలిచిన తర్వాత వేరే ఇంట్లో కిరాయికి ఉన్నాడు పాపం. ఆ అతను ఓనర్ చనిపోయిన తర్వాత ఇల్లు కాల్ చేయాల్సి వచ్చి పోయాడు. నేను ఏమంటున్నా అంటే గ్రామంలోని యువతకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు సర్పంచ్ పోటీ చేస్తారా, ఎంపీటీసీ పోటీ చేస్తారా, జెడ్పీటీసీ పోటీ చేస్తారా, చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ
డబ్బులు లేని రాజకీయాలు చేయాలని కోరుతా ఉన్నాం వాస్తవానికి. ఎందుకంటే ఇలా మనం ఏదో తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు తెల్లబట్టలు చూస్తారు, లోపల చిరిగిన బయలు ఎన్నో ఉన్నాయి లోపల. మీరు చిరిగిన బల్లిని చూసినప్పుడు మాత్రమే ఆ తెల్లబట్టల యొక్క విలువ మీకు అర్థమవుతుంది మిత్రమా. మీరు గమనించండి, నేను ఎందుకోసం మాట్లాడుతున్నా అంటే ఆ చిరిగిన బల్లిల లోపల ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో వాళ్ళు చెప్పలేకపోతారు. అంతే కదా శ్రీకాంత్ గారు? ఎటువంటి పరిస్థితి అంటే మీరు గమనించండి మిత్రమా, ఇక సర్పంచ్ పోటీ అంటే మినిమం కొన్ని లక్షలు లేని పరిస్థితి లేదు, ఎంపిడి చేయాల్సిన పరిస్థితి లేదు. మరి పోనీ ఈ డబ్బులు పెట్టినోడు గెలుస్తారంటే ఇక్కడ కూడా చరిత్ర లేదు. అందరు డబ్బులు పెడితే అందరికి గెలవాలిగా. మరి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డబ్బులు లేని రాజకీయం అన్నారు. మినిమం ఒక 10,000 ఉన్న గ్రామ పంచాయతీని తీసుకుంటే, అంటే 10,000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీని కానీ, ఒక 5,000 నుంచి 10,000 ఉన్న గ్రామ పంచాయతీ కానీ ఓటర్లను తీసుకుంటే మినిమం జస్ట్ బయట నడిచే టాకు 30-40 లక్షలు ఖర్చు పెడితే కానీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చు, 10 ఓట్లతో ఓడిపోవచ్చు. ఒక్కోటితో ఓడిపోతుంది చెప్తున్నా, 10 ఓట్లతో కూడా ఓడిపోవచ్చు. ఓడిపోతే పరిస్థితి ఏంది? ఈ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుని రూపాయి వడ్డీకి ఇచ్చుకున్నా బతుకుతాం మిత్రమా, అంతే కదా. లేకపోతే ఏదైనా చిన్నగా టీ కొట్టు పెట్టుకున్నా బతుకుతాం మిత్రమా. ఈ సర్పంచ్ పొడి చేసి, ఎంపీడీస్ పొడి, జడ్పీడీస్ పొడి చేసి ఆర్థికంగా మీ కుటుంబాన్ని అప్పలపాలు చేయకండి మిత్రమా. ఎందుకంటే ఇవాళ డబ్బులు లేని రాజకీయం పనిచేయదు. మీరు గమనించండి, డబ్బులే శాశ్వతం, డబ్బులే రాజకీయం పనిచేయదు. డబ్బులే శాశ్వతం, డబ్బులు లేని పని చేయదు. డబ్బులు ఉంటేనే చేయాలి. ఇంకొకటి, ఆ డబ్బులు ఉంటే ఒక 4 ఎకరాల పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకోండి. 40 లక్షలు అంటే 4 ఎకరాలు వస్తుంది, 2 పంటలు తీస్తారు, మీ పిల్లలు బతుకుతారు. మీరు మంచి చిన్న ఇల్లు కట్టుకొని, షెడ్ కట్టుకొని, ఫామ్ హౌస్లో కట్టుకొని బతకచ్చు. ఎందుకు మిత్రమా ఏ సర్పంచులు ఎంపీ అంటే నేను పోటీ చేయదాంట్లేను. యువత రావాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లోకి యువత రావాలి. యువత డబ్బులను రాజకీయం చేయాలని మేము కోరుతా ఉన్నాం తప్ప మీరు పోటీ చేయొద్దని మేము చెప్పట్లేదు. మళ్ళీ కూడా గమనించండి, మీ ఇష్టం పోటీ చేయండి, కానీ డబ్బులను రాజకీయాలు చేయాలి. ఈ డబ్బులను రాజకీయాల మీద నడవాలని చూస్తాను. వాస్తవానికి ఏంటంటే ఒక భయంకరమైన దుస్థితి ఏంటంటే, మునుగోడు హుజరాబాద్ ఎన్నికలు అనుకుంటారు, పక్క ఊళ్ళో డబ్బులు వంచలే, ఈ ఊళ్ళో డబ్బులు వంచలే. పంచాయతీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చెప్తారు. మాకు ఇప్పటి వరకు మా ఊరికి పక్క ఊళ్ళో డబ్బులు ఇచ్చి ఇంత ఓటు కింద ఇచ్చారు, మాకు ఇవ్వలే ఇప్పటి వరకు. ఇట్లుంటుందా? మేము అసలు ఓటుని మేము అసలు ఈ ఎలక్షన్ బహిష్కరిస్తామని గ్రామస్తులందరూ చెప్తా ఉన్నారు. ఎంత దరిద్రం అంటే పక్క ఊర్లకి ఇచ్చి ఇలా ఇవ్వకపోతే ఇలా కడుపు రగిలిపోయింది, మంట మండుతూ ఉన్నది. అంటే మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము ఎందుకు ఓటు వేయాలంటారు. అంతే కదా. అంటే మీకు అర్థమైందా? పోనీ ఒక మరి మా రోడ్డు ఆయన వచ్చిండు, మీరు ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు తొందర చేయండి, 10 రోజుల్లో మాకు కంప్లీట్ చేయండి, రోడ్డు కంప్లీట్ చేయి, బోర్లు అయ్యి, స్కూల్ కట్టి అంటలేరు. పక్క ఊర్లో ఇచ్చినాం, మాకు ఎందుకు ఇవ్వాలని కొట్లాట. అంతే. అంటే ఈ స్థితికి వచ్చిన సందర్భంలో ఒకట మీరు గమనించండి మిత్రమా, రాజకీయ నాయకులు అలవాటు చేసిళ్ళు, ఎవరో కదా, ఏ డబ్బులు ఇచ్చింది అలవాటు చేసింది వాళ్ళే. కాబట్టి దయచేసి ఏమంటున్నా అంటే, ఈ మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేను దయచేసి. ఎందుకంటే మీరు మా కుటుంబంతో సమానం, మీరు మా కుటుంబ సభ్యులని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాం. అనేదా భావించద్దు, ఎందుకంటే మీ మంచి కోసం చెప్తాను. ఇందులో కూడా పేరాలు ఏరితే ఏరండి, నాకు ఇబ్బంది ఏం లేదు. క్యాష్లెస్ పాలిటిక్స్. ఎస్, అంతేనే కదా. అంతే. ఇప్పుడు దీని మీద కూడా ఇప్పుడు ఇక అదొకటి మాట్లాడతారు పంచాయతీ. ఆకలి చావుల అంచున గాజా, పిట్టలు రాలిపోతున్న చిన్నారులు, నిత్యావసరాల సరఫరాపై ఇజ్రాయెల్ ఆంక్షల కారణంలో ఒక వార్త కథనం వచ్చింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్ అట. నిబంధనల పేరుతో హోటల్ యజమానికి జిహెచ్ఎంసీ డీసీ రవికుమార్ బెదిరించాడట. 5 లక్షల లంచం డిమాండ్ అట, 2 లక్షల తీసుకుంటూ రెడీ అని పట్టుకుని వేసిపట. ఈయన ఏం చేసి చూసినావా? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏ హోటల్ ఏడున్నది, దానికి పార్కింగ్ ఉందా, దానికి అది ఉందా, ఇది లేదా, దానికి కనీసం బోర్డింగ్ ఉందా, కానీ తిండి చక్కగా ఉందా లేదు చూడరు. అవి చూస్తే ఎట్లా? అవి చూస్తే జనాల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్తల విశేషాలు.